తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. గ్రామాల్లో ఎంతో కాలంగా పేరుకుపోయిన రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ సదస్సులు దోహదపడతాయని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా చెల్లకూరు మండల కేంద్రమైన చెల్లకూరు గ్రామంలో మండల తహసీల్దార్ శ్రీనివాసుల ఆధ్వర్యంలో గ్రామ రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ చెల్లకూరు మండలంలో అత్యధిక సంఖ్యలో రెవెన్యూ సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించేలా అధికార యంత్రాంగం కృషి చేయాలని సూచించారు. అధికారులు అలసత్వం ప్రదర్శించవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, పెంచలకోన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ తానింకి నానాసి తదితరులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ బాబు గారు కలిసి ఎప్పటి నుంచో గ్రామాల్లో చాలా సమస్యలు ఉంటాయి. అవి భూ సమస్యలు ఎక్కువగా ఉన్నటువంటి కార్యక్రమం. చిలకలో చూసుకుంటే మొత్తం పేదవాళ్ళ భూమి అంతా కూడా పెద్దవాళ్ళ దగ్గర ఉంది. మనం అడిగితే మనల్ని కొట్టించడము లేదా కేసులు పెట్టించడము రకరకాల బాధలు పడిన విషయం కూడా గుర్తు చేస్తున్నాం. మీ అందరూ కూడా మేము చెప్పేది ఒకటే, మీరు ధైర్యంగా మీ భూములు ఎవరైతే ఆకుపోయి చేశారో మీరు ఒక అర్జీ రూపంలో మా సబ్ కలెక్టర్ గారికి ఇస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఎందువల్లంటే ఇంతకుముందులా కాదమ్మా, ముక్కుబడిగా మాత్రం ఈ సభలు కాదు. ఖచ్చితంగా పని జరిగే విధంగానే ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. కాబట్టి మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. రెవెన్యూ సదస్సులు పెట్టడం అనేది తమాషా విషయం కాదు, ఆషామాషి విషయం కాదు. ఎందువల్లంటే మీ యొక్క భూములు, పేదల భూములు మొత్తం పెద్దవాళ్ళు ఇక్కడ ఆగిపోయి చేసిన విషయాన్ని కూడా అందరికీ తెలిసిందే. ఎందుకంటే మన తాతలు మన నాన్నలు ఒక 10,000 అప్పు తీసుకుంటే దానికి వడ్డీ కట్టలేక అదే 1 లక్ష అయింది, 10 లక్షలు అయినాయని చెప్పి మన భూమినంతా కూడా స్వాధీనం చేసుకునేటువంటి పరిస్థితి. అయితే కొన్ని అడంగల్లో కూడా మారిపోయి ఉంటాయి వాళ్ళ పేర్లు, కొన్ని మాత్రం మారి ఉండవు. కాబట్టి ఈ రెవెన్యూ సదస్సుల్లో ఎక్కడెక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉందో, ఎవరెవరు గవర్నమెంట్ ల్యాండ్ని ఇల్లీగల్గా ఆక్యుపై చేస్తున్నారో అవన్నీ కూడా బయట తీస్తే తప్ప ఈ సదస్సులకి పూర్తి అర్థం ఉండదని చెప్పి మా ఎంఆర్ఓ గారికి అలాగే రెవెన్యూ స్టాఫ్కి తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి ధైర్యంగా యూత్ ఉన్నారు ఇక్కడ, అందరికీ తెలియజేస్తున్నాను. ఆయన ఇది మంచి అవకాశం. ఈ అవకాశాన్ని పోగొట్టుకుంటే మీరు ఇంకా ఎప్పుడు కూడా మీ భూమి మీకు రాదు. కాబట్టి ధైర్యంగా ఇవ్వండి. గవర్నమెంట్ అదే నిశ్చయంతో చంద్రబాబు నాయుడు గారు పేదలకంతా చెప్పన్నారు. ఖచ్చితంగా పేదవాళ్ళు ఈ విషయం రాజీ అవ్వద్దని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఒక వేదిక మీద నాయకులు కూడా మీ భూములు ఎవరైనా ఆగిపోయి చేస్తుంటే మీరేం మొహమాట పడబడలేదు, సింపుల్గా ఒక అర్జీ మన సబ్ కలెక్టర్ గారికి ఇవ్వమని చెప్పి కూడా మిమ్మల్ని కోరుతున్నా. ఎందువల్లంటే మీరు అందరూ ఓట్లేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారు, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయినారు. అలాగే మీరందరూ దయపట్టి నాకు ఓట్లు వేసిన తర్వాత నేను కూడా మీ దయ వల్ల ఎమ్మెల్యేగా 2వ సారి కూడా ఎన్నికైనా. దానికి కారణం పేదవాళ్ళని నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను. కాబట్టి పేదవాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే ఎక్కడో పేపర్లో రాసి ఆ భూమి ఆయన ఆగిపోయి చేశాడు అనేటువంటి పేపరు మిత్రులుగా తెలియజేస్తున్న విలేకరులందరికీ, అయ్యా మీ దృష్టిలో ఈ మండలంలో ఎవరెవరు ఏ భూమిని ఆగిపోయి చేశారో స్పష్టంగా ఇప్పుడు ఈ టైంలో మీరు రాయాలా. ఇది రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి కాబట్టి ఈ టైంలో ఏ ఊర్లో ఈ యొక్క రెవెన్యూ సదస్సు ఉంటుందో ముందు రోజు మీరు పేపర్ కటింగ్స్ కన్నా పేపర్లో వేస్తే అది ఖచ్చితంగా మా సబ్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం, అవన్నీ కూడా బయట తీస్తామని చెప్పి తెలియజేస్తాం. అట్లా కాకుండా ఇప్పుడు ఇవ్వకుండా ఎప్పుడో ఒకసారి నాగిపోయి చేశాడని రాస్తే దానివల్ల ప్రయోజనం ఉండదు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో పేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి నుంచి 8,20,000 రూపాయల చెక్కులను మంత్రి నిమ్మల రామానాయుడు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో కక్షలు, వేధింపులు, కేసులతో పేదలకు వైద్యం దూరం చేస్తే చంద్రబాబు మానవత్వంతో వైద్య సహాయం అందిస్తున్నారని అన్నారు. చంద్రబాబు పాలనలో రైతులు ఆనందంగా ఉన్నారని, ధాన్యం నచ్చిన మిల్లర్లకు అమ్ముకునే వెసులుబాటుతో పాటు 24 గంటల్లోనే బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ అవుతుందన్నారు. రైతులకు చెల్లించాల్సిన 1,674 కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలను జగన్ ఎగ్గొడితే చంద్రబాబు ప్రభుత్వం చెల్లించిందని గుర్తు చేశారు.
ఎవరైతే ఆసుపత్రులకు వెళ్లి వైద్యం చేయించుకుని ఆ ఖర్చులకి ఇల్లు బంగారము తాకట్టు పెట్టుకుని అప్పులు తెచ్చుకునేటువంటి ఆ యొక్క పేషెంట్స్ కి ఆ ఇంటికి భారం కాకూడదనేటువంటి ఆలోచనతో మళ్ళీ ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళ యొక్క బిల్లులకి సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇంత పెద్ద ఎత్తున ఇస్తూ ఉంది అని అంటే, ఎందుకంటే మీ అందరికీ తెలుసు వారానికి ముందు ఇదే ప్రాంగణంలో, అంతకు ముందు వారానికి ఇదే ప్రాంగణంలో ప్రతి వారం ఈ మాదిరిగా పెద్ద ఎత్తున లక్షల రూపాయలు వేల పేదలకి వేల సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఈ ప్రభుత్వం ఇస్తుంది అని అంటే మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వం. అంటే కక్షలు కేసులు వేధింపులతో సాగినటువంటి ప్రభుత్వానికి మానవత్వంతో కూడినటువంటి పాలనతో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా ఏంటనేది ఇవాళ ఇదే ఒక ఉదాహరణ. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, ఎక్కడో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, మన పాలకులలో ఈ మాదిరిగా గత 5 సంవత్సరాల్లో వారం కాదు కదా, సంవత్సరానికి ఒక్కసారి కూడా ఈ మాదిరిగా సిఎంఆర్ఎఫ్ ఇచ్చినటువంటి పాపాన పోలా పేదలకు కూడా సాయం చేయాలనే ఆలోచన గత ప్రభుత్వానికి లేనిటువంటి పరిస్థితి. అంటే ఆ రకమైనటువంటి స్థితికి సంపద అనేది లేకుండా చేశారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో పరిశ్రమలు లేవు, పారిశ్రామికవేత్తలు లేరు, ప్రాజెక్టుల నిర్మాణం లేదు, రాజధాని నిర్మాణం లేదు, విద్య లేదు, ఉద్యోగం లేదు, ఉపాధి లేదు, అన్ని రంగాలు కుదిరిపోయి మరి కూలపడిపోయినటువంటి పరిస్థితిలో మరి సంపద అనేది లేనిటువంటి స్థితిలో మళ్ళీ ఈ ప్రజా ప్రభుత్వం, మళ్ళీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ, అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికీ తోడుగా నరేంద్ర మోడీ గారు వీరి పాలనతో మళ్ళీ ఇప్పుడిప్పుడే ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా కూడా మీకు ఇంత పెద్ద ఎత్తున సహకారం అందిస్తున్నామనంటే ఈ ప్రభుత్వం మేలు మనం జీవితంలో మరవకూడదని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధమైన 7 గంగమ్మల ఆలయంలో జాతర మహోత్సవం వైభవంగా జరుగుతోంది. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దంపతులు, కోల ఆనంద్ సంయుక్తంగా 7 గంగమ్మల జాతరకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం నుంచి సారెను సమర్పించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏఈఓ లోకేష్ రెడ్డి, దేవస్థానం ప్రధాన అర్చకులు కరుణాకరన్, గురుకుల్ సంబంధం గురుకుల్ సూపరింటెండెంట్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్, ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మీడియా ప్రతినిధులపై దాడి చేసినందుకు ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబుపై పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. ఆయనపై 118 బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మరోవైపు ఇప్పటికే ఆయనకు నోటీసులు జారీ చేసిన రాచకొండ పోలీసులు ఈ రోజు ఉదయం విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే మంగళవారం రాత్రి తీవ్ర ఘర్షణ తర్వాత మోహన్ బాబు ఆసుపత్రిలో చేరారు. రాత్రి తోపులాట్లో ఆయన తలకు గాయమైనట్టు సమాచారం. రాత్రి నుంచి వైద్యుల పర్యవేక్షణలో మోహన్ బాబుకి ట్రీట్మెంట్ జరుగుతోందని, ఇంకా వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయని ఆయన పీఆర్ టీం చెబుతోంది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేయడాన్ని జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. మీడియా ప్రతినిధులకు మోహన్ బాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ జల్పల్లిలోని ఆయన నివాసం వద్ద జర్నలిస్టులు ఆందోళన నిర్వహించారు. ఈ ఘటనపై జర్నలిస్టు సంఘాలతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం. త్వరలోనే ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామన్న మంత్రి అచ్చెన్నాయుడు. వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్న మంత్రి నిమ్మల. లబ్ధిదారులకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత. పదమూడున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు వైసీపీ సన్నద్దం. పోస్టర్ను ఆవిష్కరించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలం. వైసీపీ పోరాటానికి ప్రతి ఒక్కరూ తరలి రావాలన్న ఎమ్మెల్సీ బొత్స. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.